హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు ఫోటో లైఫ్. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో డిసెంబర్ నెల 2023లో వచ్చిందండి. రచయిత్ర ఎస్వి సురేష్ గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. స్రవంతి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు. తాను శిరీష కుటుంబాన్ని కలవబోతుంది. 4 రోజులు వారితో గడపబోతోంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుండి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తోంది. ఇందుకోసం భర్త శరత్ని ఎంతో బతిమలాడి మరీ నచ్చజెప్పుకోవాల్సి వచ్చింది. తాను తిరిగొచ్చే వరకు ఆఫీస్కు సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతను శరత్ చూసుకోవాలని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తుంటారు. కానీ ఈసారి స్రవంతి తాను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. స్రవంతి, శిరీష 10 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్గా ఉండేవారు. క్యాంపస్ సెలక్షన్స్లో ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళయ్యాయి. శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టినా అమ్మా నాన్నలతో పాటు అత్తమామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది, తనది కూడా 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటుంది. వాటిని చూస్తున్నప్పుడల్లా ఎంత వద్దనుకున్నా స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంటుంది. శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు ఆణిముత్యాల్లా ఉన్నారు. బాబుకి 5 ఏళ్ళు, పాపకి 3 ఏళ్ళు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్ళిళ్ళ రోజులు, పండుగలు, ఫంక్షన్స్ శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూనే ఉంటుంది. వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జలసి వచ్చేసింది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంలో స్రవంతి పోల్చుకోవటమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు, కానీ ఆ క్లోజ్నెస్ ఏది, ఆ ఓపెన్నెస్ ఏది? తనకు ఆ 2వ కార్పు సమయంలో జాబుకు రిజైన్ చేస్తానంది స్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు. తాను జాబ్ను, పిల్లల బాధ్యతను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు. పనులలో తాము సాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పనన్నారు. దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తోంది. కానీ శిరీష జాబ్ అనేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగ్లు, తను పెట్టుకునే డీపీలు చెప్తూనే ఉంటాయి స్రవంతికి. అందుకే 4 రోజులు శిరీష దగ్గరికి వెళ్ళి గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలోని సూట్ కేసుతో నిలబడ్డ స్రవంతిని చూసి నివ్వెరపోయింది. వెంటనే తేరుకుని, రా స్రవంతి, చెప్పకుండా వచ్చేసావే అంది. శిరీష మొహంలో భావాలు గుర్తించిన స్రవంతి మనసు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా, ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నా కదే, ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుక్కొని. లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెప్తుంటానే, నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుండి వచ్చింది, 4 రోజులుండి వెళ్దామని. విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నం లేకపోవడం గమనించింది స్రవంతి. నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు. తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే స్రవంతి ఇద్దరిని దగ్గరికి తీసుకోవాలని చూసింది, కానీ వాళ్ళు రాలేదు. స్రవంతికి తన పిల్లలు గుర్తొచ్చారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు. ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను, శరత్ అలవాటు చేశారు. స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కానీ చైతు తాగనని మొరాయించాడు. వాడికి 1 తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. స్రవంతి వారించబోయింది, కానీ నీకు తెలీదే, వీడు రోజు ఇంతే, 4 తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష. కొడుకు ఏడుపుకి బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దునే గోల అని విసుక్కున్నాడు. గోల అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో 2 రోజులు ఎలాగో నేనేగా పిల్లల్ని చూస్తున్నాను, వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా? మనోహర్ కసురుకుంటూ అన్నాడు. వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుండి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే, అయినా మీ గారాబం వల్లే వాడు మొండిగా తయారవుతున్నాడు, రెట్టించి స్వరంతో శిరీష అనటం వెనక నుండి వినిపించింది. స్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది.
పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదని తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం, పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్న పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకునే నిర్ణయం. శరత్ కూడా ఆ విషయంలో ఏనాడు ఎప్పుడూ జవదాటలేదు. స్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటికి వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకి పోజులు ఇచ్చారు. ఆ ఫోటోని శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్లు గుర్తు. స్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళని చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వీళ్లలో కలిసి ఉన్న చాలా ఫోటోలు శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలు చూసి తాను వాళ్ళ ఇంటికి రావాలనుకుంది. అత్తమామలు చూడగానే శిరీష ముఖం చిట్లించింది. రెండత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ల ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనసు బాధపడింది. తానే చొరవ తీసుకుని వాళ్ళకి కాఫీ బిస్కెట్లు ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటిముట్టనట్లుగా ఉండటం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది. గంట తర్వాత గది బయట పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావటం వల్ల నేనేమి ఇబ్బంది పడటం లేదు, కానీ పిల్లల్ని గారాబం చేయొద్దంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకొస్తుంది, గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాత నాన్నమ్మ దగ్గర రాకుండా ఉంటారా? మేం కాస్త ముద్దు చేయడం నిజమే, దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా? శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేంటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది. నేనేమీ అనడం లేదు శిరీష, పిల్లల్ని దగ్గరికి తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులోని భావాన్ని వివరిస్తూ. గారాబం చేయొద్దంటే ఏదోదో చెప్తారేంటి? మీ సలహాలు శుద్ధులు నాకు అనవసరం. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే. రోషన్తో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏదో పిల్లలపై అపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషని పక్కకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు. స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళై 10 ఏళ్ళైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికి మన స్పర్ధ సమ్మసిపోతుంది. ఇక తాను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒకటి లేదు. అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు. స్రవంతి ఒకసారి తన ఫోన్ తీసి శిరీష చాట్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది. శిరీష తమ అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నింట్లోనూ శిరీష తమ అత్తగారి భుజంపైన చెయ్యి వేసో, మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది. ఆ ఫోటోల ఆధారంగా అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా, బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు. కానీ నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కళ్ళారా చూసింది. శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండగలప్పుడు తాను అడిగితే ఒప్పుకున్నా ఒక కండిషన్ స్రవంతి, ఈ ఫోటోలు మన మధ్య ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. ఏమిటే 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష. నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దు కానీ నాతో పాటు చెన్నైకి రా శిరీష, 4 రోజులుండి వెళ్దు కానీ అంది స్రవంతి సూట్ కేస్ మోస్తూ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.